శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ఇది జీవన రేఖ మరియు బుద్ధి రేఖ. ఈ రేఖలు ఇక్కడి నుంచి మొదలయ్యేటప్పుడు ఈ రకంగా మెలితిరిగినట్టుగా కొద్దిగా ఒక ఆర్డర్‌లో గాకుండా ఈ రకంగా ఉండడము, మరియు ఇక్కడి నుండి మొదలైనటువంటి ఈ లైఫ్ లైన్ ఇక్కడితో వచ్చి ఈ రకంగా ఆగిపోవటము, మరియు ఈ బుద్ధి రేఖ ఇది కూడా ఈ రకంగా వచ్చి ఇలా ఆగిపోవటం అనేది మన యొక్క రిలేషన్‌షిప్‌ని సూచిస్తుంది. అంటే బంధువులతో గానీ, లేదా ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తులతో గానీ, ఫ్రెండ్స్‌తో గానీ, భార్య తరపు బంధువులు గానీ, భర్త తరపు బంధువులు గానీ, వీరితో నిరంతరము ఏదో ఒక రకమైనటువంటి గొడవలు, మాట పట్టింపులు ఇలాంటివన్నీ ఉండటము మనము చూస్తూ ఉంటాము. అలాగే వీరికి వివాహం అనేది కూడా చాలా ఆలస్యం కావడము, లేదా కొన్నిసార్లు జరగకపోవటము, లేదా మ్యారేజ్ అనేది లాస్ట్ వరకు వచ్చి ఆగిపోవటము, ఇలాంటి సమస్యలు ఎదురవుతూ ఉంటాయి.